వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 21వ తేదీ పట్టణ కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో డిఎస్సి అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని పరీక్ష విధి విధానం ఏ విధంగా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి అనే విషయాలపై తెలియజేస్తారని నిర్వాహకులు తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంచే పలు సూచన సలహాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు 120 పేజీలతో కూడిన మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుందని, 21వ తేదీ సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు జరిగే కార్యక్రమాన్ని డిఎస్సి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 9440452406 నెంబర్ను సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఎండి గైసుద్దౌలా, టిఎస్ఎన్ఎల్ మల్లేశ్వరరావు, అహ్మద్ హుసేన్, కామాక్షి, సాంబశివరావు, అమీర్ శెట్టి శ్రీధర్, అంగిరెక్కుల ఉమామహేశ్వరరావు, కుర్రా శ్రీనివాసరావు, బసవేశ్వరరావు, సౌజన్య, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 21వ తేదీన అంటే బుధవారం రోజు మరి మన రాష్ట్రంలో మెగా డిఎస్సిని ప్రకటించనున్న నేపథ్యంలో డిఎస్సికి సంబంధించి ఒక అవగాహన సదస్సును మన తెనాలిలో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్న ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి డిఎస్సికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ మెటీరియల్ ఉపయోగించాలి, ప్రశ్న విధానం ఎలా ఉంటుంది తదితర అంశాలను చర్చించడానికి మన గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు మరియు వారి ఆధ్వర్యంలో నిపుణులైనటువంటి అధ్యాపక బృందం హాజరు కానున్నారు. మరి ఈ కార్యక్రమం బుధవారం రోజు అంటే ఆగస్టు 21వ తారీఖున సాయంకాలం 5:30 గంటలకు ప్రారంభమై 8 గంటల వరకు కొనసాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ డిఎస్సి రాయబోయేటువంటి అభ్యర్థులు వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తూ వస్తుంది. మొట్టమొదటిసారిగా 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మరి కొంతమంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడి ఈరోజు కూడాను తెనాలిపట్నంలో కూడాను పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే దాని తర్వాత 2000 సంవత్సరం, తర్వాత 2008వ సంవత్సరం, ఈ విధంగా ఒక కంటిన్యూ ప్రాసెస్గా యూటీఎఫ్ జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ఈ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి అవసరమైనటువంటి ఈ డిఎస్సి కానీ టెట్ కానీ రాసేటువంటి అభ్యర్థులకి నిష్ణాతులైనటువంటి మన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. రేపు అంటే బుధవారం రోజు 21వ తారీఖు సాయంత్రం 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఎన్జిఓ హోమ్లో జరగబోతూ ఉంది. ఓటర్ నమోదు, ఓటర్ జాబితాలో తప్పొప్పులను సరిదిద్దేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి 2 నెలల పాటు పట్టణంలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్న నేపథ్యంలో మంగళవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు బూత్ స్థాయి అధికారులకు కమిషనర్ బండి శేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, అలాంటి ఓటు హక్కు పొందేందుకు ఎలక్షన్ కమిషనర్ మరో అవకాశం కల్పించిందని, కొత్త ఓటర్ల నమోదు, ఇదివరకు ఉన్న ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు ఇది మంచి అవకాశమని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. 18 సంవత్సరాల నుండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే సమయంలో ప్రజలు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలక్టరల్ రోల్ రివిజన్ అనేటువంటి కార్యక్రమం సిఓ ఆంధ్ర గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 21వ తారీఖు నుంచి ఒక కార్యక్రమం మొదలు కాబోతుంది. ప్రతి ఏడాది ఈ యొక్క అసెంబ్లీ ఎలక్టరల్ రోల్స్ రివిజను, అప్డేషను జరుగుతూ ఉంటుంది. కొత్త ఓటర్లు ఎవరు వచ్చారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎవరు ఉన్నారు, డెత్ కేసెస్ ఏమున్నాయి, అలాగే కరెక్షన్స్ కానీ ఒకే ఊరిలో ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్కు షిఫ్ట్ ఎవరయ్యారనేటువంటి విషయాన్ని ఈ యొక్క షెడ్యూల్ ద్వారా చేస్తూ ఉంటారు. ఈసారి
కూడా మాకు షెడ్యూల్ వచ్చింది. సిఓ ఆంధ్ర గారి ద్వారా, జిల్లా ఎన్నికల అధికారి ద్వారా, మన ఈఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ అయినటువంటి వారు మన పట్టణంలో 151 పిఎస్లు ఉన్నాయి. సుమారుగా 1,55,000 మంది ఓటర్స్ ఉన్నారు. సో వారందరినీ కూడా రేపు 21వ తారీఖు నుంచి 2 నెలల పాటు హౌస్ టు హౌస్ విజిట్ చేసి కొత్త ఓటర్లు ఎవరన్నా ఉన్నారా, కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వ్యక్తులు ఏమైనా పర్మనెంట్ షిఫ్టెడ్ ఏమైనా ఉన్నాయని ఒక డేటా కలెక్షన్ చేసి మళ్ళీ అవి అంతా ప్రిపరేషన్ అయినాక దానికి క్లెయిమ్ సబ్జెక్ట్స్ కాల్కులేట్ చేయడం అవుతుంది. ఇవన్నీ అయిపోయినాక వచ్చే సంవత్సరం జనవరి 6వ తారీఖున ఫైల్ పబ్లికేషన్ జరుగుతుంది. ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యారో అలాంటి వారందరూ కూడా ఫ్రెష్ ఓటర్ అంటారు. వారందరూ కూడా మీ యొక్క ఓటును నమోదు చేసుకోవాల్సి అందరినీ కోరుతున్నాం. మా యొక్క బిఎల్ఓస్ మీ యొక్క హౌసెస్ని విజిట్ చేస్తారు. చేసినప్పుడు వారు అడిగిన సమాచారాన్ని ఇవ్వండి. దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏం కావాలంటే కనుక ఏజ్ ప్రూఫ్కి సంబంధించి ఒక డాక్యుమెంటు, అది 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో లిఖించబడినటువంటి ఒక డాక్యుమెంటు, అలాగే రెసిడెన్స్ ప్రూఫ్కి సంబంధించి ఒక డాక్యుమెంటు, అలాగే ఫోటో కావాలి. ఈ యొక్క 3 ఇస్తే కనుక మీ యొక్క అర్హతను బట్టి, ఎలిజిబిలిటీ బట్టి వీళ్ళు ఎన్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎస్సీ వర్గీకరణకు నిరసనగా ఈ నెల 21వ తేదీన భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ను జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 21న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక అధ్యక్షుడు కనపతి అనిల్ కోరారు. వేదిక కార్యాలయంలో బంద్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామన్నారు. వర్గీకరణ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రివ్యూ చేయాలని కోరారు. అన్ని వర్గాలు బంద్కు సహకరించాలని అన్నారు. రేపు 21వ తారీఖున అనగా వచ్చే బుధవారం రాష్ట్ర బంద్ ఆ కార్యక్రమం, భారత్ బంద్ ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి బంద్ ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొని ఈ యొక్క భారత్ బంద్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి ముఖ్యంగా మాల రక్త సంబంధికులు అందరూ పాల్గొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క బంద్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. 21వ తారీఖు జరుగు రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి మద్దతుగా ఇక్కడికి వచ్చేసినటువంటి నలుదిక్కుల నుంచి వచ్చేసినటువంటి సోదరులకు, అట్లాగే మా కార్యక్రమాన్ని మీ ఆశీర్వాదంగా భావించి వచ్చి మీ మద్దతును మాకు తెలిపినందుకు పాత్రికేయ మిత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు రిజర్వేషన్ను విభజించడం అనేది సోదరులు చెప్పినట్టుగా అది ఎంత హేయమైన చర్య అంటే, ఒక అధికారాన్ని వాళ్ళు పార్లమెంటు ద్వారా జరగాల్సింది, అసెంబ్లీ ద్వారా జరగాల్సినటువంటి ఆ ప్రజాభిప్రాయాన్ని చర్చనీయం అనేది లేకుండా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా కోర్టుల్ని, జడ్జీలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అధికారులని మార్చినట్టుగా రిజర్వేషన్లని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సిన వర్గాన్ని ఒక విధంగా మద్దతు ఇచ్చుకున్నట్టు విధంగా ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం అనేది మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విభజన ప్రక్రియ ఒక వర్గాన్ని చంకనెత్తుకొని అనేక వర్గాల ప్రజల్ని తొంగలో తొక్కటంలాగా ఉంది ఈ చర్య. ఈరోజు జనాభా తమాషా ప్రకారం లెక్కలు తీసి ఆ గణన ప్రకారం మీరు ఆ రిజర్వేషన్ ఫలాల్ని పంచాలి. అట్టడుగు స్థాయి వారి వరకు రిజర్వేషన్ ఫలాలు అందటం అనేటువంటిది అందరూ కోరుకునేటువంటి అంశమే. అందుట్లో భాగంగానే 1950లో బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆనాటి జనాభా తమాషా ప్రకారం ఈ నిమ్న జాతీయులుగా పేర్కొనబడుతున్నటువంటి వాళ్ళకి
15% రిజర్వేషన్ కల్పించారు. ఈ 15%లో ఎవరైనా ఈ ఎస్సీ కులాలుగా చెప్పబడుతున్న దాదాపు 59 కులాలు, అందుట్లో ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి మాలామాది కులాలు, ఈ 59 కులాలకి కలిపి 15% రిజర్వేషన్ ఇస్తే ఈ 15%ని మాలలే అధికంగా లబ్ధి పొందారని చెప్పి ఒక తప్పుడు నివేదికనిచ్చి కేవలం కొద్ది ఉపాధి కల్పనలో కొద్ది మాత్రం నామమాత్రంగా ఉన్నటువంటి వాళ్ళని చూపించి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించి వర్గీకరణకి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వర్గం దాన్ని కొమ్ముగాయటం వల్ల, కేవలం విభజన చేయటం వల్ల ఈ ఎస్సీలకి రావాల్సిన 15%లో అత్యధిక శాతం మాదిగలకే పోయింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని తెనాలి ఫోటోగ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. శివాజీ చౌక్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రైల్వే స్టేషన్ రోడ్ లో పేదలకు అన్నదానం చేశారు. మరుపురాని క్షణాలను మధురంగా అందించే ప్రక్రియ ఫోటోగ్రఫీ అని అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ చెప్పారు. ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న ఆధునికతను అందిపుచ్చుకొని వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. కార్యదర్శి రఘు, రవిశంకర్, బాబీ, శ్రీకాంత్, చిరంజీవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తిరిగిరాని కాలాన్ని, మరుపురాని క్షణాలని మధురంగా అందించే ప్రక్రియ ఛాయాగ్రహణం. ఫోటోగ్రఫీ పితామహుడు మండే డాగ్రే గారి ఆయన స్మరించుకుంటూ ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా పరిగణించబడతా ఉంది. ఈ రోజున ఈ సందర్భంగా ప్రతి రంగంలోనూ ఫోటోగ్రఫీ యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం, స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఫోటోగ్రఫీ పితామహుడు డాగ్రే గారు అందించే సేవలను స్మరించుకుంటూ, అలాగే ప్రతి రంగంలో అది మన వివాహ యొక్క ఫోటోగ్రఫీకి సంబంధించిందే కాకుండా నేర ప్రక్రియ విషయంలో కానీ, పోలీసులకి నేర పరిశోధన విషయంలో కానీ, జర్నలిజంలో కానీ ప్రతి రంగంలో కూడా ఫోటోగ్రఫీ యొక్క ఔన్నత్యం విస్తరిస్తూ ఉంది. ఈ రోజున ఈ యొక్క సాయంత్రం కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం విశేషం. మరి ఈ తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సాయంత్రం పూట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఫోటోగ్రాఫర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా మరుపురాని మధురమైన క్షణాలను కూడా గుర్తుండేటట్టుగా డాగ్రే గారు మరి ఈ యొక్క కెమెరాని కనిపెట్టడం జరిగింది. ఆ కెమెరా ద్వారా రాని క్షణాలు కూడా మరి వెనక్కి తిరిగి చూసుకునే అదృష్టాన్ని మనకు కలిగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున వారికి నివాళులర్పించే కార్యక్రమం కూడా ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు చేయడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేసి మనందరిపైన ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. చెంచుపేటలోని ఏల్చూరి అమ్మ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు జొన్నకోటి నీలాంబరం జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని తొలుత కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం ఆశ్రమ వాసులకు అన్నదానం చేశారు. ఈరోజు సోదరుడు జొన్నకోటి నీలాంబరం గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ 10th క్లాస్ స్కూల్ మేట్స్ అందరూ కలిసి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ గారి బజార్లో ఏల్చూరి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఆశీర్వచనం పొందడం పెద్దల దగ్గర ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా నీలాంబరానికి ఆశీర్వచనం పెద్దల దగ్గరది జీవితంలో ఉన్న స్థానానికి వెళ్ళడానికి వాళ్ళందరూ కలిసి అనాథ ఆశ్రమం కాదు, ఇది పెద్దల వృద్ధాశ్రమం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి అందరూ చాటుండి జీవితంలో చర్మాంకంలో వారి అనుభవాలు ఇక్కడ కలిసి ఉన్నారు. వారి కష్ట సుఖాల్లో వీళ్ళు ఈ విధంగా పాల్పంచుకోవటం, అదేవిధంగా మంచి ఆశీర్వచనం ఇవ్వటం చాలా సంతోషం.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో సందడి చేసిన కమిటీ కుర్రాళ్ళు చిత్ర బృందం. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.